నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం పార్కిన్సన్ రోగులలో ఇతరులు విలోమపరాయ చేయడం ద్వారా మనం వారికి ఎలా లాభం చేకూర్చగలమో. పార్కిన్సన్ ఎవరికి వస్తుందంటే మెదడులో సెల్స్ చనిపోవడం ప్రారంభమయ్యే సమయంలో. అవి చనిపోతున్నప్పుడు అవి తమ డోపమిన్ను తక్కువగా విడుదల చేస్తాయి మరియు తక్కువగా విడుదల కావడం వల్ల మెదడు మరియు కండరాల సమన్వయం పోతుంది మరియు కంపనలు వస్తాయి. కాబట్టి మెదడును సరిగా ఉంచాలంటే మెదడు సెల్స్కు అవసరమైన వాటిని మనం మెరుగుపరచాలి. మెదడులోని వాతావరణాన్ని మనం మార్చాలి. అక్కడ మెదడులోని వాతావరణం దాని అనుకూలంగా లేకపోతే అది నష్టపోతుంది. అయితే మెదడులోని వాతావరణాన్ని మనం మార్చి మెదడు సెల్స్కు అనుకూలంగా చేస్తే అప్పుడు అక్కడే మెదడు సెల్స్ పునరుద్ధరణ చూపించడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మెదడు సెల్స్కు పునరుద్ధరణ ఇవ్వాలంటే దానికి ఏమీ అవసరమో మనకు తెలుసు కావాలి. అది నిద్ర కావచ్చు, విశ్రాంతి అంటే ఆహారం మరియు ఆక్సిజన్. మనం కొన్ని విషయాలను పూర్తి చేస్తే మెదడులో పునరుద్ధరణ వేగంగా కనిపిస్తుంది. ఈ ఛానల్లో మనం చాలా వీడియోలు తయారు చేశాము. ఏమి తినాలి, ఏ విటమిన్లు, ఖనిజాలు ఇవ్వాలి, ఎలా వ్యాయామం చేయాలి అనే విషయాలపై. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా ఆక్సిజన్ గురించి మాట్లాడబోతున్నాము. ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇది మన శరీరంలోని ప్రతి సెల్కు అవసరం, మన మెదడుకు కూడా అవసరం. మరియు మన మెదడుకు ఆక్సిజన్ అవసరం ఇతర శరీర భాగాల అవసరాల కంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన హృదయం కొట్టుకుంటున్నప్పుడు, మనం చూడగలుగుతున్నప్పుడు, మనం వినగలుగుతున్నప్పుడు ఇవన్నీ మెదడు యొక్క పనితీరే. మనం కంప్యూటర్ను చూస్తున్నప్పుడు కంప్యూటర్లో CPU ఉంటుంది. అది అన్నింటినీ ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి దాని శక్తి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం మెదడు గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే మెదడు మన శరీరానికి CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కాబట్టి దీనికి శక్తి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆక్సిజన్ అవసరం కూడా ఉంటుంది. ఈ అధిక శక్తి అవసరమున్న అంశాన్ని మనం ఎలా మెరుగుపరచగలమో ఇప్పుడు మనం చర్చించబోతున్నాము. మరి మొదలు పెడదాం. ముందుగా మనం అనులోమ విలోమం గురించి మాట్లాడుకుందాం. అనులోమ విలోమం చేస్తూ ప్రాణాయామం చేస్తే మనం ఏమి చూస్తామంటే, మనం లోతైన శ్వాస తీసుకుంటాం. లోతైన శ్వాస తీసుకుంటే మీరు కొన్ని విషయాలు గమనిస్తారు. మీ మొత్తం దృష్టి మీ శ్వాసపైకి వెళ్తుంది. మీరు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం ప్రారంభిస్తారు. మీ వద్ద ఆక్సిమీటర్ ఉంటే ఆక్సిమీటర్ పెట్టి చూస్తే మీరు 2 లేదా 3% వరకు ఆక్సిజన్ సాచ్యురేషన్లో జంప్ గమనిస్తారు. ఇప్పుడు 2 లేదా 3% ఆక్సిజన్ సాచ్యురేషన్ రక్తంలో చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది మెదడుకు చిన్నది కాదు. ఇప్పుడు 23% అంటే మీరు ఆలోచిస్తే మీరు 23% ఎక్కువ ఆక్సిజన్ పొందుతున్నారని, లేదా మీరు బ్యాంకులో ఎక్కువ వడ్డీ పొందుతున్నారని ఆలోచిస్తే దీర్ఘకాలంలో అది చాలా లాభదాయకంగా మారుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా యోగా గురించి మాట్లాడినప్పుడు అది 1 లేదా 2 రోజులకు సంబంధించినది కాదు. అనలాగ్ విషయానికి వస్తే అది 12 రోజులు చేసి వదిలేయాల్సిన విషయం కాదు. మనం దానిని నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తే మనం ఒక పెద్ద ప్రయోజనం చూస్తాము. అది కేవలం మన మెదడుపై ప్రభావం చూపడం మాత్రమే కాదు, మన మొత్తం శరీరంపై కూడా ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. మనం ఆక్సిజన్ను ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు రక్తంలో ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుంది. ఇప్పుడు అదే ఆక్సిజనేటెడ్ రక్తం మన మెదడులోకి వెళ్తోంది మరియు మన మెదడు కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అందిస్తోంది. అక్కడ మనం ఏమి చేశాము అంటే మనం అక్కడ వాతావరణాన్ని మార్చేశాము. ఆక్సిజన్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు మెదడుకు ఎక్కువ ప్రాసెసింగ్ శక్తి వస్తుంది. రెండవ విషయం ఏమిటంటే, మనం శ్వాస వ్యాయామాలపై దృష్టి పెట్టినప్పుడు మన ఆలోచన ప్రక్రియ సడలడం ప్రారంభమవుతుంది. మీ కండరాలు సడలడం ప్రారంభమవుతాయి, మీ మెదడు సడలడం ప్రారంభమవుతుంది. మరియు మన మెదడు సడలినప్పుడు మనం ఆలోచించకపోతే మనం ఏమి చేస్తున్నాము అంటే మన మెదడుకు కొంచెం విశ్రాంతి ఇస్తున్నాము. మరియు మనం మెదడుకు విశ్రాంతి ఇస్తే మెదడులో పునరుద్ధరణ బాగా జరుగుతుందని చూడవచ్చు. ఎందుకంటే మనం పాకిస్తాన్ రోగుల గురించి మాట్లాడితే పాకిస్తాన్ రోగులతో మీరు మాట్లాడినప్పుడు వారు అదే సాధారణ సమస్యను చెబుతారు. అంటే వారికి నిద్ర బాగా వస్తున్నా కూడా అది విరిగిపోతుంది. ఎందుకంటే వారికి చాలా ఎక్కువగా కలలు వస్తాయి. ఆ కలలు కూడా భయంకరంగా ఉంటాయి. రాత్రి కూడా వారికి భయం వేస్తుంది, నిద్రలో కూడా భయం వేస్తుంది. కాబట్టి మన మెదడుపై నియంత్రణ పొందడం నేర్చుకుంటే మన మొత్తం శరీరంపై మెరుగైన నియంత్రణ వస్తుంది. అనులోమ విలోమం చేస్తున్నప్పుడు, ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనం శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు ఆ శ్వాస కారణంగా మెదడు ప్రాసెసింగ్ శక్తి పెరుగుతుంది మరియు అదే మనకు కావాలి. ఇప్పుడు మెదడుకు కేవలం ఆక్సిజన్ సరిపోదు, దానికి ఆహారం కూడా కావాలి. కాబట్టి మన ఆహారం అత్యంత పోషకమైనదిగా ఉండాలి. మన ఆహారంపై కూడా దృష్టి పెడితే
అనిల్ విల్లం విషయంలో ఏమి జరుగుతుందంటే బెన్ లోపల వాతావరణం మారడం ప్రారంభమవుతుంది. మెదడులో వాతావరణం మారడం అంటే ఇంతకు ముందు మన మెదడులోని కణాలు నాశనం అవుతున్నప్పుడు ఇప్పుడు మనం అలాంటి వాతావరణాన్ని తీసుకున్నాం. అక్కడ మెదడులోని కణాలు మరమ్మతు కావడం ప్రారంభమయ్యాయి. కాబట్టి మెదడుకు మంచి ఆక్సిజన్, మెదడుకు మంచి ఆహారం, అందులో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండాలి. దీనివల్ల మెదడులో ప్రాసెసింగ్ శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, వయస్సు పెరుగుతున్నప్పుడు మన శరీరం మొత్తం బలహీనమవుతోంది. మెదడు కూడా దాని భాగమే. కాబట్టి మనం మంచి ఆహారం తింటే, మంచి పద్ధతిలో ఉంటే మెదడులో ప్రాసెసింగ్ శక్తి పెరుగుతుంది, లేదా మెదడు మరింత నాశనం కావడం ఆగిపోతుంది. ఇది పార్కిన్సన్లో చాలా అవసరం. ఎందుకంటే పార్కిన్సన్ అనేది స్వీయ ప్రగతిశీల రుగ్మత, అంటే స్వయంగా పెరుగుతున్న వ్యాధి. వయస్సు పెరుగుతున్నందున మన శరీరం క్షీణిస్తోంది. అందువల్ల మన మెదడు కూడా క్షీణిస్తోంది. కాబట్టి ఏదైనా విధంగా మన మెదడులో ఈ క్షీణత తగ్గిపోతే లేదా ఆగిపోతే ఇది ఏదైనా పార్కిన్సన్ రోగికి చాలా అవసరం. కాబట్టి నా సలహా ఏమిటంటే, నా అన్ని పార్కిన్సన్ రోగులకు మీరు మీ రోజులో అరగంట లేదా గంట సమయం కేటాయించండి. మరియు ఉదయం కూర్చుని చక్రాసనంలో కూర్చుని ప్రశాంత వాతావరణంలో శ్వాస వ్యాయామాలు చేయండి. శ్వాస ద్వారా కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, మెదడుపై కూడా ప్రభావం ఉంటుంది. ఇది చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోలో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. పార్కిన్సన్ రోగులకు అనులోమ విలోమం ఎందుకు అవసరం మరియు దీని సహాయంతో వ్యాధిని ఎలా నియంత్రించవచ్చు. ఇంకా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే లేదా ఏదైనా అడగాలనుకుంటే డాక్టర్ అందుబాటులో ఉన్నారు. అందరం ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఇది చెప్పి నేను మీ అనుమతిని కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. నమస్కారం.